థింగ్. అండ్ దెర్ ఈస్ సమ్ అంటే నేను పర్సనల్గా కూడా చూస్తాను. అంటే వాట్ ఎవర్ ఎవరైనా నేను రైటర్గా రాస్తున్నప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే సొంతంగా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే వాళ్ళు స్వతహాగా ఉన్నప్పుడే వస్తుంది. రైట్. దట్ పర్సన్ షుడ్ బి సంథింగ్ ఇంట్రెస్టింగ్. తేడా గిడా అని పక్కన గుడ్ బ్యాడ్ అన్ని పక్కన పెడితే దే షుడ్ బి సంథింగ్. విన్నప్పుడు దెర్ ఈస్ సంథింగ్. నువ్వు టకటక మాట్లాడేస్తావు, అది యాంగ్జైటీయా అది అనుకోవచ్చు. కాకపోతే దెర్ సంథింగ్ ఈజ్ నాట్ లైక్ ఇప్పుడు మనం 10 మందిని చూసామంటే ఒక 10 మందిలో ఈ ఇతనిలో ఏదో ఉంది, అది గుడ్డా బ్యాడో తెలియదు. దట్ ఈస్ దేర్. అదైతే కనిపించింది నాకు. సో రైటర్గా రాసేటప్పుడు కూడా అలాంటి వాళ్ళు అలాంటి కొద్దిగా రెగ్యులర్గా కనిపించే క్యారెక్టర్ కాకుండా రాస్తారన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఎవ్రీ డైరెక్టర్ వాట్ ఎవర్ హూఎవర్ ఐ వర్క్. ఇంద్రగంటి గారు చూసారంటే ఇంద్రగంటి గారికి భాష మీద పట్టు ఉంటుంది చూడు. దట్ ఐ కెన్ సీ ఇన్ ద రైటింగ్. ద వే హ్యాండ్లైజ్ సమ్ ఫిల్మ్స్ ఆల్సో ఆర్ కొద్దిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన క్యారెక్టర్స్ కూడా సంథింగ్ లేదా. ఇప్పుడు సమ్మోహన్ నేను చేసిన క్యారెక్టర్ కానీ ఇప్పుడు చూస్తే ఇలా ఉంటారా అని జస్ట్ అలా అనిపిస్తుంది. సో ఐ కుడ్ సీ సంథింగ్ లైక్ దట్ ఇనిషియల్లీ. అండ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాని తర్వాత ఫస్ట్ షెడ్యూల్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ రిలాక్స్. ఈ వాజ్ లైక్ వీఆర్ అప్ టు సంథింగ్ అన్న ఫీల్ అయితే వచ్చింది. దానికన్నా బిఫోర్ కాన్సెప్ట్ ఒకటి చేసాం, టైటిల్ రివీలింగ్ కాన్సెప్ట్ దానిలో. అండ్ నువ్వు స్కెచెస్ వేయించి తీసుకొని వచ్చినప్పుడు దెన్ ద మ్యూజిక్ ఫ్రమ్ హిస్ సైడ్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఒకటి బీట్ అంటే మై థియరీ ఆఫ్ వర్కింగ్ ఇస్ టాలెంట్ ఎంతైనా ఉన్నాయి. పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టేటప్పుడు దే విల్ వాళ్ళు ఎక్కువ గెలిచేస్తారు అన్న ఫీలింగ్. టాలెంట్ ఎంతైనా ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చేయాల్సిన హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. నాకు ఆ ఫీల్ వచ్చేది బయట నుంచి. బికాజ్ యూ ఆల్వేస్ కమాన్ మ్యాన్ ఆ టైప్లో ఉండేవాడు. ఇంగ్లీష్ అన్నపోయినా సరే, బట్ అది పైకి చూపించకుండా దట్ ఈస్ సంథింగ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ సైడ్ నుంచి. సో బాగా అర్థం చేసుకున్నా హీరో గారు. నేను కొంచెం తేడా అని చెప్పారు యాక్చువల్లీ. అది నో స్వతహాగా తేడా అని కాదు, ఇంట్రెస్టింగ్ ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి ఇన్ రియల్లో నాకు కనిపించే ఆ డైరెక్టర్. అప్పుడు ఆ రాసే కథలు కూడా అలాగే ఉంటాయి. బట్ యాక్చువల్లీ మీరు వెరీ స్మార్ట్. మీరు నటిస్తే పెట్టేస్తారు కదా. యాక్చువల్లీ నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ జర్నీ మీ ముందు ఎవరు యాక్ట్ చేయకూడదు. లైక్ అంటే మీ ముందు అది ఇంప్రెస్ చేయడానికో, లేకపోతే మీరు ఒరిజినల్గా ఉంటే ఆడు గ్రే అయినా ఆడు బ్లాక్ అయినా మీరు ఓకే అండ్ యాజ్ అ పర్సన్. అండ్ ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చేస్తే మాత్రం పట్టేస్తారు. అది నేను అబ్జర్వ్ చేశాను చాలా సార్లు. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూనిట్ సే అంటే నాకు ఎవరైనా సరే వచ్చి ఇది ఆ పలానా సినిమాలో ఉంటుంది సార్ అన్నప్పుడు ఇంక అయిపోయింది. నాకేంటంటే పలానా సినిమాలో ఉంటుందంటే ఆల్రెడీ ఆ పలానా సినిమా ఉంది కదా ఇంకా నువ్వు అన్న ఫీలింగ్ వస్తుంది. సో లక్కీలీ ఇంత కథమని చెప్పి యూ నెవర్ సెట్ దోస్ వర్డ్స్. యూఆర్ నాట్ కంపేరింగ్ యూర్ సెల్ఫ్. ఇన్ కేస్ యూ సెట్ దిస్ లైక్ ఎ పుష్ప ఆర్ ఇన్ కేస్ యూ సెట్ సమ్ అదర్ ఫిలిం అంటే అక్కడే ఇంటెన్షన్ గా కూడా అది లేదు కాబట్టి చెప్పలేదు. సో చైతు బేసిక్గా నేను కథ చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ 4 months ఏమో ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నాను. నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. నేను మధ్యలో ఒక ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ డన్ అనుకున్న టైంకి ఒక యానిమేషన్ స్కెచ్ తీసుకొచ్చి ఇది మన టైటిల్ రివీలింగ్ వీడియో చాలా చేస్తున్నామంటే ఇట్ సంథింగ్ అది ఫ్యాంటాస్టిక్గా ఉంది. అసలు అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఆ తర్వాత సినిమా చూసావు కదా లలి. సో ఈ సినిమా చూసిన తర్వాత నేను కథ ఏం చెప్పాము, నేను అదే చూసావా లేకపోతే చాలా మార్పు చూసావా లేకపోతే ఇదే ఇమాజిన్ చేసుకున్నావా? అది ఇన్ఫాక్ట్ విజువల్ పర్స్పెక్టివ్ ఇమాజినేషన్ అయితే నేను అలా చేయలేదు. బట్ స్టిల్ విజువల్ పర్స్పెక్టివ్ చూసాక కథని దానిలో నేను చూసుకున్నప్పుడే ఎగ్జైట్ అయితే అయ్యా. ఎగ్జైట్ అవడంతో పాటు ఏదైతే థీమ్ మనం క్రాక్ చేసామో ఫస్ట్ గ్లిమ్స్ మోషన్ పోస్టర్కి దాన్ని ఇన్కాపరేట్ చేయడానికి అయితే ఛాలెంజెస్ చాలా ఫేస్ చేశాను. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వకాండా వైబ్ తీసుకురావడం, ఆ టాకింగ్ డ్రమ్స్ అన్ని యూజ్ చేయడం, ఆ క్రేజ్ బాగా పెంచాలి. ఇంకా ఎక్కడైనా ట్రాక్ విన్నారంటే విజువల్గా అంత సైక్ వైబ్లో ఉండాలి అన్న డ్రివెన్ ఎంటిటీని నేను ట్రాన్స్లేట్ చేయడానికి ఛాలెంజింగ్ అని తీసుకున్నాను. చాలా కనెక్ట్ అయింది. ఇది యాక్చువల్గా ఇక్కడ ఒకటి చెప్పాలి సార్, మేము పేపర్ మీద షూట్ స్టార్ట్ అయ్యే ముందు మీ బర్త్డే కదా రిలీజ్ చేసాం లాస్ట్ ఇయర్. గ్లిమ్స్ ఫస్ట్ ట్రిగర్ అన్నాం దాన్ని మనం. ఫస్ట్ ట్రిగర్ దాని సింగిల్ షాట్ లో ప్లాన్ చేస్తున్నాం అన్నప్పుడు యాక్చువల్గా తను స్క్రిప్ట్ పంపించిన తర్వాత కంపోజ్ చేసాడు సార్. మనం షూట్ చేయలేదు యాక్చువల్గా. ఆ థీమ్ ఊహే స్టార్ట్ అయింది. ఇంకా అది షూట్ చేస్తున్నప్పుడు పిచ్చిగా అరిచేస్తుంది. ఎందుకంటే ఆ టైం మనకి చాలా తక్కువ ఉండే. ఆ టైంలో నాకు నిజం చెప్పాలంటే టీజర్ కన్నా ఎక్కువ ఫోన్ కాల్స్ అప్పుడు వచ్చేసారు. ఫస్ట్ ట్రిగర్ రిలీజ్ అయినప్పుడు ఏంటి ఇంత పెద్ద స్పేస్లో చేస్తున్నారు అంటే అందులో అది ఏ స్పేస్ చూపించారో నాకు నిజంగా మనం చాలా చిన్నగా ప్లాన్ చేసాం అది. బట్ బయట నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది దాని తర్వాత. సో కమింగ్ టు ఫస్ట్ సాంగ్ అయిపోయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫస్ట్ సాంగ్ నేను మీకు పంపించాను,
హరోం హరా సాంగ్ ఈ ఫీలింగ్ ఏంటి అసలు అప్పుడు ఫస్ట్ ఎలా విన్నారు? ఐ వాజ్ లైక్ అంటే దే వెరీ ఫ్యూ సాంగ్స్ ఇన్స్టెంట్గా ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రికలెక్ట్ ఫస్ట్ ఏ టైంలో విన్నానో అని గుర్తించుకున్నాను. బట్ ఓవరాల్ రైట్ నో ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ విత్ ద రెస్పాన్స్ కానీ ద ఫీల్ ఆఫ్ ఇట్. అంటే నువ్వు నాకు మోర్ దెన్ ద సాంగ్ చాలా వినడానికి వేరే రకరకాల సాంగ్లు బాగుంటాయి. అంటే ఐ కెన్ సీ ఇట్స్ ఇన్ సింక్ విత్ ద ఫిల్మ్. అంటే నువ్వు ఒక అథెంటిసిటీ తీసుకొచ్చావు డైలాగ్స్లో కానీ, మనం దేవుడు కొద్దిగా రిఫరెన్సెస్ ఉంటాయి. అట్లాంటి ఫెస్టివల్స్ ఏమైనా చేసేప్పుడు దెర్ ఇస్ అ వెరీ గుడ్ సింక్. అంటే ఫర్ మీ ఫస్ట్ ఇదే కదా సాంగ్ వచ్చింది. అవునా? అంటే ఐ కెన్ సీ ద విజువల్స్, వేరే వరల్డ్ కనిపిస్తుంది. యువర్ డైలాగ్స్ ఇస్ ఐ కెన్ సీ ద హరోం హరా వర్డ్. ఈవెన్ ద మ్యూజిక్ ఐ కెన్ సీ ద హరోం హరా వర్డ్. ఎవ్రీథింగ్ ఆర్ కాంప్లిమెంటింగ్, ఎవ్రీబడి ఆర్ ఇన్ వన్ సింక్ అనిపించింది. సో బేసికలీ సాంగ్స్ బాగున్నాయి, బట్ basically what I liked is everybody and saying that then I got more confidence on the final output of the film. యాక్చువల్గా నాకు ఇంకోటి ఏంటంటే సార్ మీకు అనిపించలేదా సినిమాలో ఏది సపరేట్ సాంగ్లో లేదే, అన్ని సినిమా కథలోనే వెళ్తున్నాయి. ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ మేకింగ్లో కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. కమర్షియల్ సినిమాలో అయితే ఒక సాంగ్ కట్ చేస్తే ఒక పాట వెళ్తుంది. ఈ సినిమాలో అది మిస్ అయింది అని ఎప్పుడు మీరు క్వశ్చన్ కూడా చేయలేదు, ఎందుకు సార్ అసలు? నాకు అనిపించింది ఆ సాంగ్ ఉంటే సినిమా పాడైపోద్ది. అంటే కొన్ని సినిమాలు అట్లా ఉన్నిచ్చేయాలి, దానిలో ఏలు పెట్టి గబ్బు చేయకూడదు.